నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద్ లాక్స్. ఇప్పుడు నేను చూపించే రెసిపీ చెరుకు రసంతో ఎప్పుడైనా మీరు బెల్లం తయారు చేస్తారా? ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీకేమనిపించిందో చెప్పండి. ఒక లీటర్ బాటిల్లో చెరుకు రసం తీసుకున్నాను. లీటర్ బాటిల్ 100 రూపాయలు అంట. అయితే నేను 80 రూపాయలు ఇచ్చి తీసుకుంటే ఈ విధంగా కొద్దిగా తక్కువగా చెరుకు రసం అనేది నాకు బాటిల్లో ఇచ్చారు. ఆ చెరుకు రసంతో నేను ఇప్పుడు బెల్లం తయారు చేస్తున్నాను. ఒక 2 గిన్నెలోకి నేను కొద్దిగా నూనెను కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ ఏదైనా మీ దగ్గర అవైలబుల్గా ఉంటూ దాన్ని తీసుకొని కొద్దిగా ఆ గిన్నెకి రుద్దాలి. ఎందుకంటే మనం బెల్లం పాకం వేసినప్పుడు దాంట్లో గిన్నెకి అనేది అతుక్కోపోకుండా ఉంటుంది. మీ దగ్గర ఇలాంటి గిన్నెలు లేకపోతే ప్లాస్టిక్ గ్లాసులైనా, పేపర్ కప్స్ అయినా అలాంటివి ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్లో నేను హనీకోంబ్ ప్యాన్ని తీసుకున్నాను. అంటే నాన్ స్టిక్ కాకుండా నాన్ స్టిక్ లాంటి కోటింగ్ అన్నమాట ఉన్న కడాయిని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెలోకి దానిలో నేను బాటిల్లో తీసుకున్న చెరుకు రసాన్ని మొత్తం దానిలో వేసాను. వేసిన తర్వాత స్టవ్ అనేది పెద్దగా పెట్టాలి. ఎందుకంటే అది చాలాసేపు మరిగిన తర్వాత దాంట్లో నుంచి మనం బెల్లం అనేది తయారవుతుంది. కాబట్టి ఒకసారి ఎప్పుడైనా మీకు ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. పెద్దగా మంటను పెట్టిన తర్వాత కలుపుతూనే ఉండాలి. కలుపుతున్న తర్వాత మళ్ళీ స్టవ్ అనేది చిన్నగా పెట్టి ఆ చెరుకు రసాన్ని మరిగిస్తే ఇలా కొద్దిగా తయారైంది. ఇలా పైకి బుడగల్లాగా వస్తే చిన్న మంట మీద ఇలాగా మొత్తాన్ని మరిగించాలి. మీ దగ్గర ఒకవేళ గ్యాస్ అనేది ఎక్కువగా అయిపోతుంది అనిపిస్తే కట్టెల పొయ్యి మీద అయినా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత మనం ఎప్పుడైనా కానీ చెరుకు రసం అనేది చేసినప్పుడు ఇలా పొంగు అనేది పైకి వస్తుంది. కాబట్టి స్టవ్ని చిన్నగా పెద్దగా అనుకుంటూ మనం పొంగకుండా బయటికి వెళ్ళకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. స్టవ్ని చిన్నగా పెట్టిన తర్వాత ఇలా బుడగల్లాగా వచ్చింది. ఒక వేడల్పాటి గిన్నెలో కొద్దిగా నీళ్ళని తీసుకొని మనం స్టవ్ మీద ఉన్న గిన్నెలో ఉన్న బెల్లం పాకం అనేది ఒక నీళ్ళలో ఉన్న గిన్నెలోకి కొద్దిగా వేస్తే మనం బెల్లం పాకం అనేది తయారైతే మనకు బెల్లం అనేది పర్ఫెక్ట్గా బెల్లం అనేది తయారైనట్టు అలా మనం చూసుకోవాలి. అప్పుడప్పుడు చూసుకుంటుంటే బెల్లం అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పటి వరకు మనం స్టవ్ని ఆన్లోనే ఉంచుకోవాలి. ఇలా మధ్యలో మనం నీళ్ళలో ఇలా కొద్దిగా వేసి బెల్లం పాకం అనేది చూసుకుంటుంటే పాకం అనేది మనం ఏదైనా పల్లి పట్టి, ఏదైనా నువ్వుల చెక్కి అంటారు కదా, అలా పాకం అనేది ఉండలాగా మనం నేల మీద పాకం అనేది నీళ్ళలో వేసిన పాకం అనేది సౌండ్ అనేది కొద్దిగా వస్తే చూడండి, ఇలాగా బెల్లం పాకం అనేది ఈ విధంగా తయారవుతుంది. నీళ్ళల్లో వేస్తే ఇలా వేసి గట్టిగా మనం చేతితో నొక్కితే ఇలా స్టవ్ మీద నేలపైన ఇలా కొడితే సౌండ్ అనేది వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం నూనె రాసిన గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగా తయారైంది బెల్లం అనేది. ఇలా తయారైంది బెల్లం అనేది మనం చేసిన తర్వాత గిన్నెలన్నీ పక్కన పెట్టకుండా ఇలా నీళ్లు పోసి ఉంచితే మనం కడిగేటప్పుడు పని అనేది సులభంగా అవుతుంది. ఇది ఒక మంచి టిప్, ట్రై చేయండి. అలాగే వదిలేస్తే మనం కడిగేటప్పుడు చాలా టైం అనేది ఎక్కువ సమయం అనేది పడుతుంది. ఇలాగా పాకం అనేది చల్లగారిన తర్వాత ఇలా రాకపోతే కొద్దిగా స్టవ్ మీద పెట్టి
వేడి చేస్తే బెల్లం అనేది పైకి తొందరగా ఊడి వస్తుంది. బెల్లం అనేది తయారైన తర్వాత ఈ విధంగా రెడీ అయింది. చల్లారిన తర్వాత చూడండి ఎలాగా తయారైంది. బెల్లం అనేది నేను 80 రూపాయల చెరుకు రసం తీసుకుంటే నాకు బెల్లం అనేది 176 గ్రాములు మాత్రమే వచ్చింది. అంటే మనం తీసుకున్న చెరుకు రసానికి బెల్లానికి ఏమైనా పోలిక ఉందా?